హలో అండి. నేను మీ డాక్టర్ పద్మిని వేదుల. నేను త్రితీక్ష బిజినెస్ ఎక్సలెన్స్ కన్సల్టింగ్ సర్వీసెస్‌కి ఫౌండర్‌ని. సో, చాలా సార్లు మనల్ని మనం ఫౌండర్‌గానో, బిజినెస్ ఓనర్‌గానో, సీఈఓగానో లేదో ఎండీగా పరిచయం చేసుకున్నప్పుడు, లేకపోతే మనల్ని ఎవరైనా అలా ఉద్దేశించినప్పుడు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదూ! కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ థ్రిల్లింగ్ మనకి ఎల్లకాలం ఉంటుందా అని. ఉండకపోవచ్చు. ఆ ఉండకపోవచ్చు అన్నదానికి ఎన్నో కారణాల్లో ఒక కారణం అయ్యి ఉంటుంది. ఒకవేళ మీ బిజినెస్ 1 పర్సన్ ఆర్మీ అయితేనే. ఎందుకంటే 1 పర్సన్ ఆర్మీ అంటే ఏంటి? ప్రతి పని మీరే చేసుకోవాలి. సేల్స్ గానీ, సర్విస్ కానీ, ఫైనాన్స్ గానీ, హెచ్ఆర్ కానీ ప్రతి ఒక్క విషయం ఆఖరికి మీ ఫ్రంట్ ఆఫీస్ కూడా మీరే మేనేజ్ చేస్తే దాన్ని మనం 1 పర్సన్ ఆర్మీ అంటాం. కాబట్టి దీనివల్ల ఎన్నోసార్లు మనకి బిజినెస్ అనుకున్నంతగా స్కేల్ అవ్వదు. మనం అనుకున్నంత రెవెన్యూ రాదు. మనం అనుకున్నంత మంది కస్టమర్స్‌ని మనం సర్వీస్ చేయలేకపోతాం. కాబట్టి మనం 2 విషయాల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నంబర్ 1, ఎప్పటి వరకు నా ఈ బిజినెస్ 1 పర్సన్ ఆర్మీగానే ఉండాలి. నంబర్ 2, ఒకవేళ నేను 1 పర్సన్ ఆర్మీ కాకుండా ఒక టీమ్‌ని రిక్రూట్ చేసుకోవడం మొదలెట్టాలి అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి? సో, మీ బిజినెస్ ఎప్పటి వరకు 1 పర్సన్ ఆర్మీగా ఉండాలి? మీరు హెల్ప్ తీసుకోను అని అనుకున్నంత వరకు, ప్రతిదీ మీరే చేసుకుంటాను అనుకునేంత వరకు మీ బిజినెస్ ఎప్పుడు 1 పర్సన్ ఆర్మీగానే ఉంటుంది. దీంతో వచ్చిన ప్రాబ్లమ్ మనకేమిటి? దీనివల్ల వచ్చే మనకి అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే, కొన్ని రోజుల్లోని మీ హెల్త్ దెబ్బతింటుంది. మీరు ఎక్కువ మంది కస్టమర్స్‌ని సర్వీస్ చేయలేరు. మీ బిజినెస్ ఆఫ్‌కోర్స్ ఎక్కడుందో అక్కడే ఉండిపోతుంది. రెండవది, ఒకవేళ మీరు టీమ్‌ని రిక్రూట్ చేసుకోవాలంటే ఎలా ఆలోచించాలి? సో, దానికి ఆలోచించాల్సింది 2 సాధారణమైన విషయాలు. ఒకటి, మీకొచ్చిన పని ఏమిటి? రెండోది, మీకు కష్టమైన పని ఏమిటి? ఉదాహరణకి మీరు సర్వీస్ ఇండస్ట్రీలో మీకు బోలెడంత ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుందాం ఇదివరకు. కాబట్టి మీరు ఎలాంటి సర్వీస్ అయినా మీరు చేయగలరు. మీకు ఆ సర్వీస్ మైండ్‌సెట్ ఉంది. కానీ మీకు సేల్స్ కానీ, మార్కెటింగ్‌లో కానీ పెద్ద అవగాహన లేదు. కాబట్టి మీరు కొత్తగా ఒక టీమ్ మెంబర్‌ని తీసుకోవాలి. కొత్తగా ఒకళ్ళని జత చేసుకోవాలి మీ బిజినెస్‌లో. అంటే అది పార్ట్నర్ అయినా కావచ్చు, టీమ్ మెంబర్ అయినా కావచ్చు, సలహాదారుడైనా కావచ్చు, సలహాదారిణి అయినా కావచ్చు. వాళ్ళు మీకు సేల్స్ కానీ, మార్కెటింగ్‌లో కానీ హెల్ప్ చేయాలి. సో, ఈ 2 విషయాలని మీరు గుర్తుపెట్టుకుంటే, సో, మీరు మొదటగా టీమ్‌లో ఎవరిని చేర్చుకోవాలి అన్న విషయం మీకు బాగా అర్థమవుతుంది. సో, ఇలాంటివి ఎన్నో విషయాల మీద ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం గానీ, మీకు ఇలాంటి సలహాలు ఇంకా ఎన్నో కావాలంటే, మీ బిజినెస్‌ని గ్రోత్ బిజినెస్ కింద ఎలా మార్చాలి అని తెలుసుకోవాలంటే, మీరు నన్ను డైరెక్ట్‌గా సంప్రదించొచ్చు.